ఇలా కాచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియులరా, గత కాలమంతా దేవుడు చాలా అద్భుతంగా మనల్ని కాచి కాపాడిన యేసయ్య ప్రేమని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా దేవుడు కాపాడుతారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మనం 2024 సంవత్సరం ఆఖరి రోజుల్లో మనం వచ్చేసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దాకా మనల్ని కాచి కాపాడిన దేవుడు కృపని బట్టి నూతన సంవత్సరంలో కూడా దేవుడు యేసునామములో అద్భుతంగా కాచి కాపాడి జయంతో నడిపించినాక ప్రియులారా కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మన ప్రార్థన వరకు వాక్యంలోనికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రియులారా 5వ అధ్యాయము 16, 17, 18 వచనం సిస్టర్ చదువుతారా? తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం. మీ పాపములను ఒకరికొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. నీతివంతుని నిర్ణాతన మనోపూర్వకమైనదై బహుబలములదై ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చాను. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మనందరం దేవుడు మనల్ని నూతన సృష్టిగా దేవుడు మార్చిన దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు ప్రియులారా మార్చిన వాటి ప్రియులారా మనం స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి. అంటే దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా నాకు మీకు చేస్తున్న మేలు ప్రియులారా మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం స్తుతించుకోవడమే, ఆరాధించుకోవడమే స్తోత్రం. కాబట్టి మన క్రిస్తువును మనం గ్రహించిన కొలది, తెలుసుకున్న కొలది తప్పకుండా మనం జీవంగల దేవును పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మలో సత్యములో ఆరాధన చేసే వ్యక్తిగా తప్పకుండా మార్చబడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది నీతిమంతుల యొక్క ప్రార్థన. వారు యేసు నామములో, యేసు రక్తములో, వాక్యములో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు అది వండర్ఫుల్ రిజల్ట్, గొప్ప రిజల్ట్ తీసుకొని వస్తాయని బైబిల్ గ్రంథం ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ద ఎర్నెస్ట్ ప్రేయర్ ఆఫ్ రైచస్ పర్సన్ హాస్ గ్రేట్ పవర్. చాలా పవర్ ఉంది అనమాట ప్రార్థనలు. యేసునామములో ప్రార్థన చేసేవాడు గ్రేట్ పవర్. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు గురుచు ప్రియులారా. యేసుక్రీస్తు మనం జ్ఞానం, యేసుక్రీస్తు మనం పవర్ అనమాట, శక్తి అనమాట, దైవ శక్తి, గాడ్స్ పవర్ యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన మనం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు నిజమే దేవుని యొక్క శక్తి విడుదల అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడింది మన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపే ఆ పునరుద్ధరణ శక్తి విడుదల అవుతాయి అనమాట. మనం మామూలు మనుషులం అయినప్పుడు కూడా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో పుట్టామన్నమాట, లేదంటే మనలో వచ్చేసామన్నమాట, మనలో ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధులైన శక్తి సామర్థ్య బలం కలిగిన సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో నాలో ఉన్నాడని ప్రియుల దయచేస్తే మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు మనం యేసుక్రీస్తులో ఆధారపడి ప్రే చేస్తున్నాం. మనం యేసు నామం వాడుతున్నాం, యేసు రక్తం వాడుతున్నాం, యేసయ్య వాక్యం దేవుని మాటలు పలికి మనం పరిశుద్ధాత్మ నడిపిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా మనం ఊహించిన దానికంటే గొప్ప రిజల్ట్ మనం ఎవరైతే ప్రార్థన ఇస్తున్నారో ప్రతి ఒక్కరూ అది వారు అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం బలంగా ప్రార్థన దేవునిలో ఆధారపడి మనం ఎన్నో విషయానికి ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేసిన చాలా విషయానికి దేవుడు జవాబు అనుగ్రహించినట్టు ప్రియులారా మనకు ఎంతో సంతోషం. ఇంకా కూడా ప్రతి విషయానికి నాకు మీకు మనకందరికీ దేవుడు యేసునామములో దేవుని చిత్తానుసారంగా ఉన్న ప్రతి విషయానికి తప్పకుండా జీవంగల దేవుడు తప్పకుండా ప్రియులారా జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి కూడా ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా గురించి రాయబడింది. ఏలియా కూడా మనం అలాగే మనమండి స్వభావం కలిగిన ఒక మనుషుడే అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏలియా కూడా దేవుని కోసం విని ప్రార్థన చేసినప్పుడు అంటే దేవుడు ఏలియాతో మాట్లాడిన అది ప్రణించామన్నమాట.
ఆ విషయం కొరకు ప్రార్థన చేశాం. కాబట్టి ఆ మామూలుగా ఉన్న మనిషిను ప్రియులరా దేవుడు వాడుకున్నారనమాట. దాదాపు 3 నెల సంవత్సరం దాకా వర్షం పడకుండా ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది. తర్వాత వర్షం పడుమని దేవునికి స్వరం విని ప్రార్థన చేసినప్పుడు అది జరిగింది. ఇప్పుడు 2 ప్రార్థన ప్రియులరా మనం చూసినట్లయితే 2 తన సొంత ఇష్టంలో ఆధారపడి ఉన్న ప్రార్థన కాదు, దేవుని స్వరం విని ప్రార్థన చేస్తామన్నమాట. దేవుని చిత్తం గ్రహించుకొని ప్రార్థన చేసినప్పుడు దానికి దేవుడు కూడా కార్యం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే మనం కూడా ప్రియులారా ఈ కాలంలో కూడా యేసునామములో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒకసారి మనం మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయంలోనికి ప్రియులారా మనం వెళదాం. మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే కెరెతు వాగు దగ్గరే వెళ్ళి దాగి ఉండమని ఏలియా ప్రవక్తతో దేవుడు చెప్పారు. అలాగే చేశామన్నమాట. కాబట్టి కొన్ని రోజులు అంటే కొన్ని కాలాలు దాకా అక్కడే ఏలియా ప్రవక్త అక్కడే నివాసం చేసుకొని బ్రతికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాకోలంతో దేవుడు ఆహారం ఉదయకాలం కానీ సాయంకాలం కానీ దేవుడు పంపించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ కెరెతు బాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ఇంకొక దారి దేవుడు ఓపెన్ చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త కంటే ప్రియులారా మనం చూసిన దేవుడు ఏలియా కొరకు ముందుగా అడుగు వేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కెరెతు బాగు నీళ్లు తగ్గిపోతని ఎండిపోతని దేవునికి తెలుసు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆది మందం అని ఎరిగిన దేవుడు కాబట్టి దేవునికి ముందు తన జ్ఞానములు తెలుసు అనమాట. కాబట్టి దేవుడు దానికి ముందు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అడ్వాన్స్ గా సరాఫత్తులో ఉన్న విధవరాలతో కూడా దేవుడు మాట్లాడి ఆమెను కూడా దేవుడు ఏలియా ప్రవక్త పోషణ కొరకు అలాంటి హృదయ మనస్సు ప్రియులారా దేవుడు అనుగ్రహించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనమాట మన దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, మన అవసరాలు ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడు తన చిత్తం ఉన్న వారితో తప్పకుండా దేవుడు మాట్లాడతారు. మన మేలు కోరుకుంటే దేవుడు వాడతారు. హల్లెలూయా. అప్పుడు అది ఎవరు అని ప్రియులారా మనం చెప్పిన వారు కాదు కావచ్చు, లేదంటే మనం కోరిన వారు కూడా కాదు కావచ్చు. అది దేవుని చిత్తములో ఉంది అనమాట. లేదు దేవుని చేతులు ఉంది, దేవుని చిత్తములు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తన ఇబ్బందికరమైన పరిస్థితి ఏలియా ప్రవక్తకు వస్తుందని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ముందుగా ఆ ప్రవక్త ఒక క్షేమం కొరకు, ప్రవక్త ఒక పోషణ కొరకు, ఎందుకంటే ప్రవక్త ఉండాలి అనమాట. ఆ వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి లేదు అంటే దేవుడు కార్యం జరగలేదనమాట. అంటే మీరు ఉండాలి అనమాట. మనం దేవునికి అవసరం అనమాట. దేవుడు మనం లెక్కమిచ్చుకున్నాం, సొత్తుగా మార్చాను. కాబట్టి దేవునికి మనల్ని అవసరం అనమాట. దేవుడు మనల్ని వాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనలో దేవుడు పోషిస్తాడు, బలపరుస్తాడు అనమాట. మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్స్ అన్ని విధంగా దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతాడు, అంటే బలపరుస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం ఏలియా ప్రవక్తతో దేవుడు చెప్పామన్నమాట. సరాఫాతు విధవరాలు దగ్గరకు నీవు వెళ్ళము, నేను ఆమెతో ముందుగా నేను మాట్లాడినా కాబట్టి నువ్వు వెళ్ళుము అని చెప్పిన మాటని బట్టి. కాబట్టి అక్కడ ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం వినే స్థాయిలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఎలా ఉంది అది చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం వినే స్థాయిలో మనం ఉన్నామా? కాబట్టి ప్రాముఖ్యంగా చాలా స్వరాలు మనం ప్రతిరోజు మనం వినబడడానికి అవకాశం ఉంది. లోకం నుండి కొన్ని స్వరాలు మనకు వస్తుంది, సాతాను నుండి కొన్ని స్వరాలు రావడానికి అవకాశం ఉంది, మనసులో ఒక స్వరం రావడానికి అవకాశం ఉంది, దేవుని ఒక స్వరం. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మన దేవుని స్వరం, దానిలో దేవుని స్వరం ఏంటిదని మనం డిసైనింగ్ కలిగిన వారు ఉండాలి. కొన్నిసారి ఆలస్యంలో కూడా కొన్నిసారి మనం తప్పిపోతారేమో. దేవుని స్వరం అని అనుకొని మన సొంత బుద్ధి నుండి కూడా కొన్నిసారి ఆలోచన తీసుకొని మనం ముందుకు నడుస్తారేమో. కాబట్టి దేవుని స్వరం క్లియర్ గా వినబడినట్టు దేవుడు యేసునామములో మనకందరికి అధికమైన కృపా దేవుడు అనుగ్రహించింది గాక. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్న కొద్ది, ధ్యానిస్తున్న కొద్ది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. అలాగే
ప్రియులారా మన ప్రాణం కూడా దేవుడు నూతన పరుస్తాడు. కాబట్టి ప్రభుత్వం సమయం గడుపుతున్న కొలది తప్పకుండా ప్రియులారా మన క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. యేసుక్రీస్తు చెప్పారు, నా గొర్రెలు నా స్వరం విన్నారని. కాబట్టి మన ప్రభుత్వం ఉన్న సహవాసంలో, ప్రేమ సహవాసంలో ప్రియులారా మన సమయం గడుపుతున్న కొలది యేసయ్య స్వరం, పరిశుద్ధాత్మ స్వరం మనకు క్లియర్ గా ప్రియులారా అర్థమవుతుంది. కాబట్టి ఆ స్వరం చాలా ప్రాముఖ్యం అనమాట. ప్రజెంట్ మన జీవితంలో చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క వాయిస్ అనమాట. మనం చాలాసారి దేవునితో మాట్లాడుతున్నారేమో, మంచిది. కానీ ప్రార్థనలు దేవుని స్వరం కూడా వినయ్ అకృప దేవుడు అనుగ్రహించినాక ఓపిక దేవుడు మన ఆత్మలో ప్రియులారా మనం సెర్చ్ చేయాలన్నమాట. మన హృదయంలో దేవుడు మన ఆత్మలో అంటే పోలీస్ వాక్యం ద్వారా మాట్లాడతారు, అలాగే డైరెక్ట్ మనతో కూడా మాట్లాడతారు. డైరెక్ట్ హోలీ స్పిరిట్ వాయిస్ మనం వినబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రియులారం మనం చూసినట్లయితే అన్ని కాలంలో ప్రియులారం మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ స్వరం విని బ్రతకడం, పరిశుద్ధాత్మ సహాయం వలన మన అన్నదిన బ్రతుకులో మనం నేర్చుకోవాలి. దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక స్వరం విన్న కాబట్టి ప్రియులరా ఏలియా ప్రవక్తకు దారి దేవుడు ఓపెన్ చేయడానికి దేవుడైతే ఓపెన్ చేశాడు, దేవుడైతే అంత సిద్ధపరిచామన్నమాట. కానీ ఏలియా ఒకవేళ దేవుని స్వరం వినలేని స్థాయిలో ఉంటే ఆ సరఫాత్ విధవ దగ్గరికి వెళ్ళడం కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ లెవెల్ మనం వెళ్ళిపోవాలంటే, దారిలో ఓపెన్ అవ్వాలంటే మనకు అవసరం దేవుని స్వరం మన ఆత్మలో వినాలి. మన ప్రార్థన అలాంటి ప్రార్థన ఉండాలి అన్నమాట. దేవునితో సహవాసం అలాగ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం గమనించాలి. ఇప్పుడు చాలాసారి మనం ఎట్లా అంటే బయట నుండి వస్తున్న వాయిస్ మనం ఎక్కువ గమనిస్తాము. బయట ఎన్నో విషయాలు మనం వింటున్నాం. కాబట్టి మన ఇన్నర్ వాయిస్, ఇన్నర్ మ్యాన్, కొత్తగా జన్మించిన మన ఆత్మ, ఇన్నర్ వాయిస్ అంటే మన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మదుడు తప్పకుండా నాతో మీతో మాట్లాడతారు. అది ఫ్రెష్ వాయిస్ అన్నమాట. అంటే దేవుడు తాజా వాయిస్ అన్నమాట. రైట్ టైంలో దేవుడు పలుకుతున్న కొన్ని మాటలు ఉంది అనమాట. అది ప్రియులరా దేవునితో ఆ రిలేషన్షిప్ లో ఉన్న వారికే అది దొరుకుతాయి అనమాట. కాబట్టి యేసయ్యతో మనం లోతు ఉండాలి అనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది, మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రభువును ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ మనం దేవుని ప్రేమించాలి. అంటే యేసయ్యతో క్లోజ్ ఉండాలి అనమాట. ప్రాణం కంటే దేవుని ప్రేమించాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అలాంటి ఉన్న వారికి దేవుని వాయిస్ ప్రియులారా వారు క్లియర్ గా వినపడానికి ఎక్కువ అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి మన ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట, మన మనసు. కాబట్టి ప్రియులారా మనం యేసయ్య స్వరం, యేసయ్య మాట్లాడే దేవుడు అనమాట. యేసుక్రీస్తు పునరుద్ధరణుడు, తెలియలేచిన దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఆ స్వరం ప్రియులారా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. దానిలో ఉంది మన భవిష్యత్తు అనమాట. దానిలో ఉంది ఆ వాయిస్ విని దాన్ని బట్టి మనం మూవ్ చేయడం, లేదంటే బ్రతకడం అనుదినం జీవితంలో పరిశుద్ధాత్మలో ఆధారపడి నేర్చుకోవాలి. కాబట్టి మనం చెప్పాలి, నాతో ప్రభు మాట్లాడము, నాకు అర్థమైన విధంగా మాట్లాడము. అలాగే సమయం గడపాలి. తప్పకుండా మాట్లాడతారు దేవునికి స్తోత్రం. కానీ మనం కోరుతున్న లేదంటే పలానా టైంలోని కావచ్చు, కానీ దేవుడైతే మాట్లాడతారు. కాబట్టి మనం గమనించాలి, మన ఇన్నర్ వాయిస్ గమనించాలి. పరిశుద్ధాత్మతో నాతో మాట్లాడము. కొన్నిసారి వాక్యం చదువుతున్న వాక్యం ద్వారా మాట్లాడతారు. దేవుని పిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కానీ మాట్లాడే దేవుడు అనమాట. కాబట్టి ఏలియాతో ప్రియులరా దేవుడు మాట్లాడారు. ఏలియా ప్రవక్త ప్రియులరా ఆ స్వరం వినే స్థాయిలో ఉన్నామన్నమాట. ఆ స్వరం క్లియర్ గా వినే స్థాయిలో ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అలాగ ఉండాలన్నమాట. వినే స్థాయిలో ఉండాలి. వినడం మాత్రం కాదు, లోబడేయమన్నమాట. కాబట్టి కెరెత్ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోమంటే కూడా మనమంటే చాలా ప్రశ్నలు అడుగుతారు. దేవా స్తోత్రం, చాలా చాలా ప్రశ్నలు మనం అడుగుతారు. కాబట్టి ఈ ప్రశ్నలు ఈ కాలంలో కూడా దేవుడు మనతో మాట్లాడతారు. అది దానికి ప్రియులారా మనం లోబడాలి. కొన్నిసారి మన బుద్ధికి అది అర్థం కాదేమో, కానీ మనం దేవుని వాయిస్కు లోబడడం నేర్చుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడారు. సరఫాతు విధవ రాలు దగ్గరకు వెళ్ళమని ప్రియులారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట విని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, సరఫాతు విధవ రాలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏలియా ప్రవక్త ఒక పరిస్థితి కూడా కొద్దిగా ఘోరంగానే ఉంది. ఎందుకంటే ఆహాబు రాజు ప్రవక్తను
చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అహాబు రాజు ఈ ఏలియా ప్రవక్తను ఏ విధమైన చాలా అన్ని చోట్ల పంపించారు ప్రజలను దొరకడానికి, కానీ దొరకలేదు. దేవుడు అద్భుతంగా దాచిపెట్టామన్నమాట. కాబట్టి ప్రియులరా, దేవుని కాపుదల చాలా అద్భుతంగా ఉంది అనమాట. దేవుని కాపుదల చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనను క్రిస్తువులో ప్రియులారా మనను దాచిపెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దుష్టుడు ప్రియులారా మనను ఏమీ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు క్రిస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను ఆల్రెడీ జయించిన క్రిస్తు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఆ పేరు, ఆ నామం, లేదా యేసుక్రీస్తు అంటే సాతానుకు ఫియర్ అనమాట. యేసు రక్తం, యేసు నామం, యేసే మాటలు సాతానుకు భయం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. జయించిన క్రిస్తు అనమాట మన క్రిస్తు. కాబట్టి జయించిన క్రిస్తువులో ప్రియులారా మనల్ని తండ్రి అయిన దేవుడు దాచిపెట్టాము. ఆ క్రిస్తువును మన హృదయంలో మనం స్వీకరించాము. కాబట్టి క్రిస్తువులో మనం ఉన్నాము, క్రిస్తువులో మనం ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము, క్రిస్తువులో మనం ఉన్నాము అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది గొప్ప దాగు చోట అనమాట యేసుక్రీస్తు. హల్లెలూయా. దానికంటే గొప్ప సేఫ్టీ ఏదీ లేదనమాట. ఇప్పుడు క్రిస్తువులో ఉండే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువుకు సంబంధించిన అంత కూడా ఆ కాపుదల మనకు ఉంది అనమాట. యేసు రక్తం ఉంది, యేసే నామం ఉంది, యేసే వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది మాత్రం కాకుండా బలమైన దేవదూతలు పెట్టాలి, బలమైన దూతలు, దాని లెక్క మనకు చెప్పడానికి వీల్లేదు. కానీ ఒకటి సత్యం, చాలా దేవదూతలు క్రిస్తువును కలిగిన, క్రిస్తువులో దాచబడి ఉన్న ప్రియులారా తన భక్తులను హల్లెలూయా కాపుదల కొరకు దేవుని దూతలు ఉంది అనమాట. మనకు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనకు దేవదూతలు ఉంది. ఆ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మనం వాక్యం చదువుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన రేపు మనకు అధికంగా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి మనం యేసునామములో మనం ప్రొక్లైమ్ చేసినప్పుడు దేవదూతలు కూడా ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నెగిటివ్ మాటలు దయచేసి పలుకోవద్దు, అవిశ్వాస మాటలు దయచేసి పలుకోవద్దు, శాప మాటలు పలుకోవద్దు, స్వయంగా శాప మాటలు పలుకోవద్దు. ఇద్దరిల గురించి నైస్యం పలుకుంటే మంచిది, దీవించుడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి నెగిటివ్ మాటలు ప్రియులారా పలుకోవద్దు. ఇంకా పలానా దేవజనుడు, దేవచంద్రాలు, దేవుని పిల్లలు వారి గురించి అనవసరమైన విషయాలు మాట్లాడే దాని నుండి దూరంగా ఉండడం ప్రియులారా మనకు మంచిది అనమాట. మనకు మంచిది ఆత్మీయ జీవితంలో మనకు అది చాలా క్షేమం అనమాట. కొన్నిసారి సైలెంట్ ఉండడం ఇంకా బెటర్ అనమాట. అరవడం కంటే, లేదంటే ఇద్దరిని తిట్టడం కంటే, వారు వీరిని గురించి దృష్టి కంటే, దానికంటే మంచిది సైలెంట్ ఉండడం, లేదంటే ప్రభువును స్తుతించుకోవడం. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనకు నేర్చుకోవాలి. కాబట్టి చాలా విషయాలు ప్రియులారా, సమస్యలు శ్రమలు మనం చూసిన అనవసరంగా మన మాటల ద్వారా అనవసరంగా శ్రమలు తీసుకొని వస్తాము. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ఈ మాటలు ఎలాగో వాడుకోవాలని మనం నేర్చుకోవాలి. కాబట్టి క్రిస్తువులో ప్రియులారా దేవుడు మనను దాచిపడిన కాబట్టి దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుల్లో ఉన్నాము, క్రిస్తువులో ఉన్నామంటే దేవుల్లో దాచబడి ఉన్నాం, దేవుడే మనం కాపుదల. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడకము, దిగలపడకము, భయపడవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త సరఫాతు విధవరాలు దగ్గర వెళ్ళినప్పుడు ఆమెతో నాకు నీళ్లు కావాలి అని అడుగుతారు. నీళ్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ముక్క రొట్టె కూడా కావాలని అడిగామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి ఆ వాక్యం చదువుతారు. మొదటి రాజులు 17 అధ్యాయము 14వ వచనం. భూమి మీద ఏవో వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుద్ధిలోనే అయిపోతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా దేవుజనుడు చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఒక ముక్క, అంటే ఒక రొట్టె ముక్క నాకు ఇవ్వు, ఫస్ట్ నాకు ఇవ్వు, తర్వాత మిగిలినది మీరు తిను అని చెప్పామన్నమాట. కాబట్టి ఆమె చెప్పాం ఉదయం మాత్రం ఉంది, అది తిని మేము చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ఏదైనప్పుడు తర్వాత మనం చూస్తున్నాము దేవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చేది. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఎంత ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని స్వరం ఏలియా ప్రవక్త వింటున్నాం అనమాట. వింటున్నాం, చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. దేవుని స్వరం వింటున్నాం, మాట్లాడుతున్నాం. దేవుని స్వరం వింటున్నాం, చేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు జయం అదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చాలాసార్లు ఏలియా ప్రవక్త గురించి మనం గొప్పగా చెప్తారేమో. కాబట్టి ఆ వ్యక్తి ప్రియులను మనం చూస్తున్నట్లయితే స్తోత్రం దేవుని స్వరం విన్నారనమాట. క్లియర్ గా విని చెప్పామన్నమాట. క్లియర్ గా విని దానికి లోబడామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇది ప్రియులు మన జీవితంలో ఉండాలి అనమాట. ఇది ప్రభు కోరుతుంది. వేసే మనం అందరి నుండి కోరుతుంది అనమాట. అనుదినం దేవుడు మాట్లాడుతున్నారు, కానీ మనం పఠిస్తున్నారా, మనం గమనిస్తున్నారా? దేవునికి స్తోత్రం. లేదంటే మనకు ఆశీర్వాదం మాత్రం సరిపోతుంది ప్రభు దగ్గరే. దేవా మీరు నేను ఆశీర్వదించు, ఈ ఆశీర్వాదాలు చాలు, ఇంకా భయ చెప్పి వెళతారేమో కొందరు. కాబట్టి ఇప్పుడు మనం ఏసే నాతో మీతో మాట్లాడతారు. దానికి కాబట్టి మనం ప్రార్థనించాలి. ఏసే నాతో మాట్లాడు. కొందరికి ఆ విషయంలో కూడా భయం ఉన్నారేమో, భయం. కాబట్టి ఏసే నాతో మాట్లాడితే నాకు నష్టం వస్తుంది. ప్రియులారా, ఏసే నా కొరకు నాతో మీతో ఏదైనా మాట్లాడి ఉంటే మన క్షేమం కొరకు, ఇద్దరుల క్షేమం కొరకు. మన క్షేమం అంటే సంఘర్షేమం అన్నమాట. సంఘర్షేమం కొరకు ఏసే మాట్లాడతారు, నిరంతరం మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి మన క్షేమం కొరకు, ఇద్దరు క్షేమం కొరకు దేవుడు ప్రియులారా మాట్లాడతారు. ఎందుకంటే మన ఏసే మంచి దేవుడు, మంచివాడు. హల్లెలూయా. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మంచి ఏసే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి విషయాలే మాట్లాడతారు. సాతాను వయసు మనం చూసినట్లయితే మన నాశనం, ప్రతి ఒక్కరు నాశనం కొరకు అనమాట సాతాను వయసు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం సాతాను వయసు వినోదు. ఒకవేళ వినోడు కూడా ఏసంలో రిజెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏసే వయసు మనకు చాలు. ఏసే ఆ మాటకు ప్రియులారా మనం లోబడాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము ఏలియా విధేయ చేశాము. అలాగే ఆ సారఫాత్ విధవరాలను కూడా దేవుడు ముందే ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు. దేవుడు అంటే ఆమె కూడా దేవునితో సంబంధం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ముందు చెప్తారు, ఏలియా ప్రవక్త చెప్తారు, నేను మాట్లాడినా. కాబట్టి కాబట్టి ఆ విధవరాలు కూడా దేవుని స్వరం వినే వ్యక్తి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ విధవరాలు ఒక ఫైనాన్షియల్ స్టాటస్ మనం చూస్తారేమో, కానీ దేవుడు అది కాదు. ఆమె దేవుని స్వరం విని దేవునికి లోబడుతున్న ఆ స్త్రీను ఇప్పుడు ఇలా దేవుడు వాడుకున్నారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫైనాన్షియల్ స్టాటస్ కాదు దేవుడు చూసేది. వింటున్నారా? నా స్వరం వింటున్నామా? దేవుని స్వరం వినాలి. లోబడే వ్యక్తిని దేవుని కావాలి. కాబట్టి వారు పేదవారైనా సరే, వేళ్ళు స్టాండర్డ్ ప్రిల్లర్ ఏ స్థాయిలో ఉన్నా సరే దేవుడైతే వాడతారు. కానీ మనమైతే వేల్డ్ స్టాండర్డ్ చూస్తారు. అంటే లోకానుసారంగా వారు గొప్ప స్థాయిలో ఉన్నారా లేదా. దేవుడు అలాగా, దేవుడు ఆమె నాకు లోబడుతున్నారా లేదా. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని స్వరం విని లోబడుతున్నారో వారు జయంతో బ్రతుకుతారు. వారి ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తారు. వారు దేవునికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారు అనుభవిస్తే చూస్తే అనమాట. వారి ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే వారు దాదాపు చాలా సంవత్సరం వారు అద్భుతంగా దేవజనుడు హాయిగా బ్రతికాము. ఆ విధవరాలు కూడా బ్రతిగా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సూపర్ న్యాచురల్ సప్పుడే జరగనట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సూపర్ న్యాచురల్ గా మనం ఆలోచన కంటే గొప్ప కార్యం జరిగినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విధవరాలు ముందే చెప్పారు, పిండి తక్కువ ఉంది, ఆ బుట్టిలో నూనె కూడా కొద్దిగా ఉన్నట్టు చెప్పింది, కొద్ది మాత్రమే. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా దేవుని ఒక మాటని బట్టి చూడండి, ఏలియా ప్రవక్త దేవుని ఒక మాట విని ఆ మాట ప్రకటించామన్నమాట. అంటే దేవజనుడు చాలా క్లియర్ గా దేవుని స్వరం వినే స్థాయిలో ఉన్నారు, విని ఆ మాట ప్రకటించారు. కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిస్థితుల్లో ప్రియులారా మనమైతే ఏం చేస్తారు, ఏడ్స్తారేమో. మనమైతే కొందరు ఉన్నారు పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏడవడం బాధ ఉండి ఏడవడం తప్పు కాదు, కానీ స్వరం వినాలి. స్తోత్రం. యేసయ్య స్వరం వినాలి. సమస్యల మధ్యలో దేవుని స్వరం వినాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఆ దేవుని స్వరం వినాలి, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా
ఆ విషయంలో మనం తగ్గిపోవద్దు. దేవుని స్వరం విని దానికి లోబడి బ్రతికే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. స్తోత్రం. అదే మనకు జయం ఇస్తుంది. అదే ఆల్రెడీ శిలువ ద్వారా దేవుడు జయం అనుగ్రహించాను అని ఇప్పుడు కూడా మన బ్రతుకుల్లో ప్రాక్టికల్ లైఫ్ లో జయం అని అనుభవించాలంటే దేవుని స్వరం మీదే ఆధారపడి ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే నో ప్రాబ్లం, దేవుని స్వరం వినే స్థాయిలో ఉంటే చాలు, మీరు హెచ్చింపు పొందుతారనమాట. హెచ్చింపు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుని స్వరం ప్రియులారా వినాలి, యేసయ్య స్వరం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. దానికి లోబడి ఉండే ఆ దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అది ఎవరు ఆపడానికి, ఏ సాతాను ఏ మనుషులకు దాన్ని ఆపడానికి కూడా వీలు లేదు, పవర్ లేదనమాట. ఎందుకంటే దేవుడు సర్వాధికారి. దేవుని ఒక స్వరం చాలా గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే దైవజనుడు మంచిగా బ్రతికినట్టు మనం చూస్తున్నాము. అలాగే విధవరాలు కూడా మంచిగా, విధవరాలు తన కొడుకు కూడా మంచిగా పోషించబడినట్టు ప్రియుల మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కొదువు లేకుండే ప్రియుల దేవుడు పోషించారు. కాబట్టి కొదువు లేకుండా ప్రియుల మనం బ్రతకాలంటే, కొదువులు తీర్చబడాలంటే, కొదువులు తీర్చే దేవుడు మన దేవుడు. కానీ దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి, మాటకు లోబడే స్థాయిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడే ప్రియులారా మనం చాలాసారి ఓడిపోతాయి అనమాట. చాలాసారి మనం మనసు ఒప్పుకోలేదు. మనసు చెప్తారు, తప్పకుండా చెప్తారు. ఒకవేళ ఏదే ప్రవక్త ఎక్కువ మనసులో, ఎక్కువ సొంత బుద్ధిలో ఆధారపడిన వ్యక్తి ఉండే, సరఫాతు విధవరాలు ఒక దగ్గర వెళ్ళినా కానీ ఆమె మాట విన్న కానీ పారిపోతాయి అనమాట. సొంత బుద్ధిలో ఆధారపడి ఉంటే పారిపోతాయి. ఎందుకంటే ఆమెకు లేదు, నన్ను ఎలాగ పోషిస్తారు, వెంటనే బుద్ధి పని చేస్తాను అనమాట. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త బుద్ధి కంటే తన ఇన్నర్ లేదంటే తన స్పిరిట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. అంటే బయట ఉన్న కండల ద్వారా లేదంటే చెవుల ద్వారా విన్న మెసేజ్ కంటే దేవుని స్వరం విన్యాసాలు ఉన్నామన్నమాట. అంటే ప్రార్థన జీవితం, అదే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఏలియా మనవంటి వారు అయినా కానీ ప్రార్థన, అంత ప్రార్థన పరుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం మనం ఊహించినప్పుడు, ప్రార్థన మనం నిరంతరం చేస్తున్నప్పుడు ప్రభువును నిరంతరం ఆరాధించినప్పుడు ఇన్నర్ మాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు కడతాడనమాట. ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా చాలా ప్రాముఖ్యం అనమాట. మన కొన్నిసారి జిమ్లో వెళ్ళి మన బాడీ మంచి బిల్డప్ చేస్తారు, వ్యాయామం చేస్తే అది మంచిది, న్యాచురల్ గా అలాగే బలపరచుకోవడం మంచిది. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మన ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనమాట. అది మన చేతులు ఉంది, మీ చేతులు ఉంది అనమాట. హల్లెలూయా. మన చేతులు ఉంది అనమాట, మనం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇన్నర్ మ్యాన్ ప్రియులారా బలపరచుకోవాలి. దాని కొరకు సమయం కేటాయించాలి. దాని కొరకు ప్రార్థనలో, ఆరాధన, వాక్యం ధ్యానంలో అలా చేస్తున్న కొలది ఇన్నర్ మ్యాన్ బలపరచబడదు. ఇన్నర్ మ్యాన్ బలపరచబడిన సార్లు ఉంటే తప్పకుండా దేవుని వాయిస్ మనకు వినబడతాయి అనమాట. దేవుడు మాట్లాడతారు, మనకు అర్థమైపోతుంది, దేవుని నడిపింపు మనకు అర్థమవుతుంది. లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మన ముందు నడిచి మనల్ని దారి చూపినట్టు కొన్నిసారి మనకు అనిపిస్తాము, కాదు. యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ముందు కార్యం చేశాడు కానీ, దేవుడు ముందు పని చేశారు కానీ, ఇప్పుడు మన యేసుక్రీస్తును వెంబడించడం అంటే యేసుక్రీస్తు ముందు నడిచారు, మనం వెనుక నడిచినట్టు అలాంటి పిక్చర్ మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు భూమిలో ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ప్రభు అలాగే చేశారు, కరెక్టే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు మరణించి సెలవులో ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మనల్ని నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి ఇన్నర్ వాయిస్ చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుని స్వరం, యేసుక్రీస్తుని ఇప్పుడు మనం వెంబడించడం అంటే ఇన్నర్ వాయిస్, అంటే దేవుని స్వరం విని మనం బ్రతకడమే. ముందు ఒక రూపంగా ఉండలేదు, మనం కొన్నిసారి అలాగే అనిపిస్తాము, అలాగే. కానీ మనకు అర్థమవునట్టు దేవుడు అలా కొన్నిసారి చూపిస్తారు. దేవుడు నాతో కళలు మాట్లాడినప్పుడు అలాగే చూపించారు. ముందు ఒకరు నడిచినట్టు నేను వెంబడించాలని. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో వచ్చినప్పుడు కొత్తగా జన్మించిన మనలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి ఇన్నర్ వాయిస్ మనం విని బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. అది చాలా అద్భుతంగా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇన్నర్ వాయిస్ వినాలి. మన ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యాన, ప్రభుత్వ సహవాసములో అది జరగాలి అనమాట. అది జరగాలి. దేవునికి స్తోత్రం. లేదంటే ఇప్పుడు ఇలా దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది, దేవుని చిత్తం నుండి దూరం అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దేశీ ప్రియుల మనం ప్రార్థన చేస్తాం, తవా నాతో మాట్లాడి నన్ను అనుదినం నడిపించు. అనుదినం మాట్లాడతారు, 10 నిమిషాలు కూడా దేవుడు మాట్లాడతారు. మనం కోరుకొని ఉంటే మనం గమనించాలి, మనం పట్టించుకోవాలి. మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోవాలి.
ఇప్పుడు దేవుడు ప్రియులరా సకల సత్యములో మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము, వారుకు కొదువ లేదనమాట. 15 వచనం ఒకసారి చదువుతాను. 15 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16 వచనం కూడా 16. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుద్ధిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అంటే సూపర్ న్యాచురల్ గా దేవుడు పొడిచామన్నమాట. కాబట్టి దేవుడు అలా కూడా ఈ కాలంలో కూడా పొడిచడానికి దేవునికి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఏదైనా ఇప్పుడు ఇంకా ఒక విషయం అక్కడ జరిగింది. 17వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే, ఆ విధవరాలకు కుమారుడు ప్రియులారా జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, తర్వాత మరణించాం. ఇప్పుడు ప్రియులారా దేవజనులతో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఆమె ఏలియాతో, దేవుజనుడా, నా యుద్ధకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుడకై నా యుద్ధకు వచ్చిదవా అని మనవి చేయగా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు పంపించిన ఉద్దేశం, దేవుజనుడు పొడిచిపడాలి, విధవరాలు కూడా కుమారుడు కూడా మరణం నుండి తప్పించబడాలి. ఆ ఉద్దేశంతో దేవుడైతే పంపామన్నమాట. కానీ ఆయనప్పుడు కూడా దేవుడు అద్భుతంగా వారిని పోషించాం. మరణం అంటే సూసైడ్ చేయకుండా, ఆత్మహత్య చేయకుండా దేవుడు అద్భుతంగా కాపాడారు. కానీ తర్వాత కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే, తర్వాత తన కుమారుడు రోగం వచ్చి మరణించామన్నమాట. అప్పుడు ప్రశ్న అడుగుతున్నాం అనమాట, దేవుడు మీరు వచ్చింది కాబట్టి ఇది జరిగిందా? ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు దేవుడు అయితే మనకు అలాంటి ఉన్న దుర్మరణాలు చేసే దేవుడు కాదు, రోగాలు ఇచ్చే దేవుడు కాదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వచ్చిన కాబట్టి కాదు, స్తోత్రం. అంటే ప్రియులారా స్తోత్రం. కాబట్టి దేని వెనుక సాతానుకు చేయకూడదు ఉండడానికి అవకాశం ఉంది. సరే, ఏదాని ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తారు, వెంటనే ప్రార్థన చేస్తున్నాం అనమాట. దేవునితో ప్రార్థన చేస్తున్నాం, ఏలియా దేవునితో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏ సమస్య చూడండి, ఆ సమస్య మామూలు సమస్య కాదు. కెండ్రిలో ఏలియా ప్రవక్తకు సహాయం చేసిన వ్యక్తి అనమాట. విధవరాలు తన కుమారుడు చనిపోతున్నప్పుడు దేవజనుడు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి దేవజనుడు కూడా ప్రియులారా మనం చూస్తున్న వెంటనే దేవునితో మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఎందుకు ఇది జరిగింది. కాబట్టి దానిలో కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని స్వరం వినామన్నమాట. దానికి కూడా దేవుని స్వరం విన్నాము. కాబట్టి ప్రియులారా దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు అని ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు రుజువు చేస్తున్నాం అనమాట. సాతాను అక్కడ పని చేసి ఉండొచ్చు. బైబిల్లో రాయబడింది కదా, యోహాను సువార్త 10 వచనంలో రాయబడింది, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు దెయ్యాలు, అంటే సాతాను, అంటే దుర్మరణం, అంటే దీర్ఘాయుస్సు కలిగి బ్రతకాలని దేవుని చిత్తం. దేవుడి చిత్తం అన్న రోజుకే నేను మీరు బ్రతకాలని దేవుని చిత్తం. కానీ దానికి ముందు మనల్ని ప్రాణం తీసేయడానికి ప్రియులారా ఈ ఈవిల్ స్పిరిట్ కొన్నిసారి ప్రయత్నం చేస్తాడు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినది ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాము, దేవునితో ప్రవక్త అడిగామన్నమాట. ప్రాణం తిరిగి వచ్చినట్టు ప్రియులారా దేవునితో రిక్వెస్ట్ చేశామన్నమాట. దేవునితో ప్రాణం తిరిగి వచ్చినట్టు ఆ దేవుడు రిక్వెస్ట్ చేశాము. అలాగే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 17వ అధ్యాయం 21వ వచనంలో మాట రాయబడింది, ఆ చిన్నవాని మీదే ముమ్మారు తాను చాచుకొని యెహోవా నా దేవా నా మొర ఆలగించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఆ ప్రియులారా ప్రార్థన ఆలగించి ప్రాణం తిరిగి ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఇదే మాటలు మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 10 అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూస్తున్నది, యేసు కోసం శిష్యులకు అధికారం ఇచ్చిన తర్వాత రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచమని, దెయ్యాలను వెళ్ళగొట్టమని సువార్త చెప్పాలని. అలాగే ప్రియులారా మత్తయి సువార్త 10 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, చనిపోయిన వారిని కూడా లేపుడు అని కూడా ప్రభువు చెప్పామన్నమాట. 10 అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది, రోగాలతో వారు స్వస్థపరచమని, చనిపోయిన వారు లేపమని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలియా మనవంటి ఒక వ్యక్తి అనమాట.
ఇప్పుడు మనం అంటే ప్రియులారా ఇంకా కొంచెం గొప్పతనం ఎక్కువ ఉన్నాయి మనకు. ఎందుకంటే ఏలియా ప్రవక్తలో ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు వెళ్తాడు. మనలో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు స్థిరంగా మనలో ఇప్పుడు ఉన్నామన్నమాట. మహిమా నిరసన క్రీస్తు మనలో ఉన్నాడనమాట. అంటే సమాధి నుండి తెరలేచిన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు, సర్వాధికారి అయిన దేవుడు అనమాట. సర్వశక్తి మందుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాం. అలా అది మాత్రం కాకుండా మనం చూస్తున్న యేసుక్రీస్తు భూమిలో బద్దైనప్పుడు కూడా చాలా మంది వ్యక్తులను ఆమె దుర్మరణం జరిగిన వ్యక్తులను లేపామన్నమాట. అదే యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలనప్పుడు నాలో మేలో ఉన్నాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? బై ఫెయిత్ నిలబడాలి, యేసునామములో నిలబడాలి, ప్రార్థన కొరకు నిలబడాలి. రోగాలతో ఉన్నవారు మనం చూస్తున్నప్పుడు యేసునామములో ప్రార్థన చేయాలి. మరొకటి జరుగుతాయి. మనం విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలన్నమాట. పిల్లల కొరకు విశ్వాసం నిలబడి ప్రార్థన చేయడం మనం అది చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? స్పిరిచువల్ ప్రియులారా, మనం స్పిరిచువల్ మనం అలాగే చేస్తున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు ప్రియులారా స్పిరిచువల్ మసిల్స్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. మనం నిలబడి ప్రార్థన చేయాలి. రోగాలతో ఉన్నప్పుడు వ్యక్తులు చూసినప్పుడు మన యేసునామములో నిలబడి ప్రార్థన చేయాలి. ఎందుకంటే రోగాలతో ఉన్న వారు స్వస్థపరచుడు అని దేవుడు చెప్పాను. అంటే స్వస్థపరచడం దేవునికి ఇష్టం అనమాట. యేసుకి ఇష్టం. దెయ్యాలను నుండి ప్రజలను విడిపించడం ప్రభుకి ఇష్టం అనమాట. దుర్మరణాలు జరగడం యేసుకి ఇష్టం కాదు. అందుకొరకు వారు దీర్ఘాయుస్సు కలిగి దేవుని చిత్తమైన రోజు యొక్క బ్రదైనట్టు మన యేసునామం వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తారు? అలాగే ఎవరు ప్రార్థన చేస్తారు? ఈ కాలంలో ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ కాలంలో ఏలియా ప్రార్థన చేశారు. అపోస్తలులు ప్రార్థన చేశారు. బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు కూడా చేశారు. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. మనం నిలబడాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన గట్టిగా నిలబడాలి. యేసునామములో మనం నిలబడతామా? లేదంటే అబ్బో నా పరువు పోతే అని మనం పక్కకి జరుగుతామో. హల్లెలూయా. కాబట్టి అందుకని ఎప్పుడు ఇలా మనుషులు మెప్పు ఫస్ట్ మనం తీసి పక్క పెట్టాలన్నమాట. అది ఉండే మనం ఏం చేయలేదు. మనుషులు అబ్బో నా గురించి ఏం చేస్తారేమో, ఒకవేళ నేను నిలబడి ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యక్తి లేవలేదు ఉంటే నాకు ఇంకా విధంగా చాలా మంది మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి భయపడవద్దు అనమాట. ఇప్పుడు ఈ మెరక్కలు చేసే దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఈ మెరక్కలు మినిస్ట్రీ దేవుడు దానికి నడిపిస్తాడు. కాబట్టి మన విశ్వాసం నిలబడి ప్రార్థన చేయడమే. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఒక నిందలు అపమానాలు అందుకూడా వస్తాయని అనుకొని మన పక్కకి జరగవద్దు అనమాట. యేసునామములో నిలబడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం అంతే. హల్లెలూయా. ఇప్పుడు లేచిన దేవునికి స్తోత్రం, వాళ్ళు లేవకపోయినా స్తోత్రం అంతే. భయపడవద్దు. కాబట్టి మనం నిలబడాలి. ఏ సమస్యలు ప్రియులారా మన ముందు వచ్చినా కానీ యేసునామములో గట్టిగా నిలబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ గైడెన్స్ లో లీడింగ్ లో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ లీడింగ్ లో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే పారిపోలేదు. స్తోత్రం. ఎందుకంటే మరణించాం కదా. మామూలు వ్యక్తులు అంటే పారిపోతాము. ఎందుకంటే విధవరాలు కొంచెం గట్టిగా మాట్లాడంటూ మనం అర్థం చేసుకోవచ్చు. నీవు వచ్చినా కాబట్టి ఇది జరిగిందా అని కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. కాబట్టి అదేమీ పట్టించుకోలేదు. ఏలియా ప్రవక్త అలాంటి మాటలు పట్టించుకోలేదు. కాబట్టి ఎవరైనా ఫ్లెష్ నుండి పరిస్థితి చూసుకొని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు పట్టించుకోవద్దు. మనం కానీ పట్టించుకోవాలి. దేవుని స్వరం పట్టించుకోవాలి. ఆ పరిస్థితులు కూడా దేవుని స్వరం విని దానిని మనం తీసుకొని రావాలన్నమాట. హల్లెలూయా. దేవుని శక్తి మనం రిలీజ్ చేసేవారు ఉండాలి. హీలింగ్ మనం తీసుకొని రావాలి. కాబట్టి యేసునామములో ప్రార్థన చేస్తూ ప్రాణం కూడా తిరిగి వస్తాయి అనమాట. దుర్మరణాలు జరిగిన వారు అందుకు యేసు చెప్పారు, చనిపోయిన వారు లేపుడు అని చెప్పారు ప్రభు. కాబట్టి మనం నిలబడి ప్రార్థన చేసేప్పుడు ఎవరు చేస్తారు? ప్రభు చేస్తాడనమాట, మనం కాదు. స్తోత్రం. మన జస్ట్ వేస్తారు పాత్ర మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమర్పించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు శిష్యులతో చెప్పారనమాట. కాబట్టి అధికారం ఇచ్చి శిష్యులు పంపిన తర్వాత శిష్యులతో చెప్తారు, మీరు మీ చేతిలో గోల్డ్ గాని అంటే బంగారం గాని వెండి గాని కోపర్ గాని ఇంకా అదేం తీసుకో అవసరం లేదనమాట. దేవుని పరిచయకు అదేం అది తీసుకో అవసరం లేదు. మీరు జస్ట్ విశ్వాసంతో మీరు పరిచర్య చేయాలన్నమాట. విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ద వర్కర్ ఈస్ వర్త్ హిస్ కీప్. అంటే పని చేస్తున్న వారికి జీతం వస్తాయి అనమాట. అంటే వారి అవసరాలు జీవంగల దేవుడు అద్భుతంగా తీరుస్తాడు. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. మినిస్ట్రీలో ఇలా పరిచయలో మనకు ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. తెలుగు ప్రార్థన చేసే విషయంలో మనం సోమరిగా ఉండవద్దు, ఫెయిత్ఫుల్ ఉండాలి అనమాట. యేసునామములో ప్రార్థన నిలబడాలి అంతే. హల్లెలూయా. అలాగే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్రార్థన చేసేప్పుడు సువార్త చెప్పే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మనం సోమరిగా ఉండవద్దు, బ్యాక్కి ఉండవద్దు అనమాట. మన దానికి ఉత్సాహంతో ఉండాలి.
కాబట్టి దెయ్యాలు బాకీకు మనల్ని వెనక లాగుతాము. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, లూకాసు వార్త 9వ చివరి 18 రాయబడింది, దేవుని పిలుపు వచ్చిన తర్వాత అంటే నాగట్టి మీద చేయి పెట్టిన తర్వాత అది వెనకే తీసే వ్యక్తి దేవుని రాజ్యానికి ప్రియులరా, ఆయన దేవుని రాజ్యానికి వాడబడే స్థాయిలో మనం చూస్తున్నది ఆయన అర్హుడు కాదనమాట. అంటే ఒక స్థాయిలో లేదు అని వాక్యం రాయబడింది. అంటే దానికి అర్థం దేవుని పిలుపు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుతో కనెక్ట్ అయిన తర్వాత మన లోకములో ఉన్న పరిస్థితులు చూసుకొని, అటు ఇటు చూసుకొని, వెనుక చూసుకొని మనం అలాగ ఉండవద్దు అనమాట. ముందు అంటే యేసుక్రీస్తు వైపు చూసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ప్రభు స్వరమిని ముందుకి అడుగు వేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితి సరే మనం ముందుకు వెళ్లే వారికి ఉండాలి. యేసుక్రీస్తుతో ముందుకు సత్యం కొరకు గట్టిగా నిలబడాలి, పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడాలి, వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి, ప్రాణం పోయేదాకా అనమాట. దేవునికి స్తోత్రం. అక్రమ దేవుడు అనుగ్రహించినాక సత్యం కొరకు గట్టిగా నిలబడాలి. బాప్తిసం ఇచ్చిన యోహాన్లు మనది చూడవచ్చు. బాప్తిసం ఇచ్చిన యోహాను సత్యం కొరకు గట్టిగా నిలబడామన్నమాట. దేవుని స్వరం కొరకు గట్టిగా నిలబడామన్నమాట. తండ్రి చిత్తం కొరకు గట్టిగా నిలబడే, తల పోయినా గాని గట్టిగా నిలబడ, తన ఆత్మ మాత్రం దేవుని దగ్గర ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకేమో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులరా, మత్తయి సువార్త 11:11 ఆ మాట రాయబడింది. ఆ వాక్యం ఒకసారి చదువుతారు. మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, కొన్ని రోజులు పరిచర్య చేసాం కానీ చాలా అద్భుతమైన పరిచర్య చేశామన్నమాట. కొన్ని రోజులు చేశాం కానీ అది ఉన్నది సత్యం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు గట్టిగా నిలబడామన్నమాట. మనుషులు మెప్పు కోరుకోలేదన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాం, స్త్రీలో నుండి పుట్టిన వారిలో, అప్పటిదాకా పుట్టిన వారిలో గొప్ప వ్యక్తిగా ప్రియుల యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి చెప్పామన్నమాట. కాబట్టి కానీ అయినప్పుడు కూడా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడిన, క్రిస్తువును కలిగిన మనల్ని యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్ప స్థాయికు ప్రియులారా, గొప్ప స్థాయి కలిగిన వారమని యేసుక్రీస్తు మన గురించి చెప్పామన్నమాట. అంటే బాప్తిసం ఇచ్చిన యోహాను కంటే గొప్ప స్థాయిలో మనం ఉన్నామంటే దానికి అర్థం ప్రియులారా, ఎలాగ మనం వచ్చామంటే క్రిస్తు మనలో పుట్టిన కాబట్టి, మనలో ఇచ్చిన కాబట్టి అనమాట. లేదు, క్రిస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నదే తండ్రి యొక్క చిత్తం కొరకు ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తం కొరకు ప్రాణం పెట్టే మన పరిస్థితి ఎలా ఉంది? స్తోత్రం. తండ్రి చిత్తం కొరకు ప్రియులారా మనల్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా. తండ్రి చిత్తం కొరకు అంటే దానికి అర్థం దేవుడు మనం ప్రాణం తీసివేస్తాడని కాదు. దేవుడు చిత్తమైన రోజుకే జీవగల దేవుడు తప్పకుండా కాపాడతారు. ప్రాణం ముట్టడానికి ఎవరినో దేవుడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. మన ప్రాణం తీయడానికి దేవుడు ఒప్పుకోలేదన్నమాట. దేవుడు కాపాడతాడు. మన తల్లిదండ్రులంతా కూడా దేవుడు లెక్కపడి ఉన్నామన్నమాట. కాబట్టి ఏలియా ప్రవక్తని మనం చూస్తున్నాం. అహాబు రాజు నుండి దేవుడు అద్భుతంగా కాపాడారు. కెరెతు వాగు దగ్గర గాని, సరాఫతు విధవరాలు ఇంటిలో గాని స్తోత్రం దేవుడు కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనల్ని కూడా దేవుడు తప్పకుండా కాపాడుతారు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా దేవుడు కాపాడతారు. కాబట్టి ప్రభు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. పరిస్థితులు చూసుకొని మనం వెనక వెళ్ళవారు ఉండవద్దు. పిలుపుల్సినంత ముందుకే స్టెప్ వేయాలన్నమాట. దేవుడు కృప అనుగ్రహించినాక పక్కకు కూడా జరగడం దేవుని చిత్తం కాదు. కరెక్ట్ రూట్లో వెళ్ళాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి కరెక్ట్ రూట్లో వెళ్ళిపోవాలన్నమాట. అంతే. స్తోత్రం. ఆఖరికి మనం చేరుతుంది నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడలు మన ఎత్తబడిన గుంపులు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇలా చివరి శాసనం ద్వారా మనం బైబిల్లో రాయబడింది. ప్రేరణ గ్రంథం 2:9 రాయబడింది. ఆమేన్. మరణము వరకు నమ్మకం ఉండాలి అని రాయబడింది. మరణం వరకు క్రీస్తు కొరకు ఉండాలి. యేసుక్రీస్తు సాక్షిగా, దేవుని బిడ్డగా సత్యం కొరకు గట్టిగా నిలబడే మరణం వరకు చాలు. స్తోత్రం. మరణం వరకు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. జీవగిరీడం దేవుడు అనుగ్రహిస్తాడు. జీవగిరీడం మాత్రం కాదు, అనేక రివార్డు ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తాడనమాట. బెలా నమ్మకమైన మంచి దాసులు పిలిపోసి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చాలా రివార్డు, చాలా గొప్ప మహిమ, నిత్యమైన జీవం గల దేవునితో బ్రతుకు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడున్న నిర్ణయం చాలా ప్రాముఖ్యమన్నమాట. మనం క్రిస్తుతో బ్రతారా, స్తోత్రం, లేదంటే లోకానుసరంగా బ్రతారు. కాబట్టి ప్రియులారా, మనం క్రిస్తు కొరకు బ్రతకడం చాలా గొప్పది. కాబట్టి ఆ యేసయ్య ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తులో మనల్ని దేవుడు దాచిపెట్టి ఉన్నాం. ఇప్పుడు మనం గొప్ప సేఫ్టీలో మనం ఉన్నామన్నమాట.
గొప్ప సేఫ్టీలో మనం ఉన్నాం. క్రిస్తులో ఉండడమే గొప్ప సేఫ్టీ అన్నమాట. ఆ దేవుని ప్రశంసతో నింపబడి బ్రతకడమే గొప్ప కాపుదల. కాబట్టి దేవుని ప్రశంసతో నింపబడి బ్రతుకున్నప్పుడు ఏ దురాత్మలు మన దగ్గర రాదు. ఒకవేళ ఉన్నా కానీ అది కాలిపోతాయి, లేదంటే పారిపోతాయి, లేదంటే నాశనం అయిపోతాయి. ఈవిల్ స్పిరిట్ క్రియలు, అపవాది క్రియలు. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు అనమాట. దేవునికి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన వాటి వందనాలు. వాక్యం జీవం ఆత్మలాగా మార్చము. ఇప్పుడు వేసిన అందరిని బట్టి వందనాలు. ఆత్మ బలపరచుందండి, ప్రాణం బలపరచుందండి. శరీరానికి ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దేమవుతుంది తండ్రి. పిలుపు విషయంలో గట్టిగా దేవా ప్రభావ మీ కొరకు నిలబడే ఆ కృపా దేవా దయచేమతండి. దేవా కృపా దయమతండి. ఒకడు వేసిన అందరిని దేవా దీవిస్తున్నాం తండ్రి. దేవా మాకు ఎదురేమైన అపవాది తొందరాల కర్రీలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు మీ రక్తం ద్వారా కడుగుతానందండి. ప్రతి ఒక్కరిని దేవా మీ శిలువ రక్తం ద్వారా కడుగుతున్నాం. మోహిబాన సిహార కోరుబిదే అల్గబన ఆరాధన దేవా ప్రజలకు వ్యతిరేకమైన ప్రతి శాపాలు యేసు లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రజలకు వ్యతిరేకమైన చేతపడి క్రియలు కానీ మందరాలు కానీ తొందరలు యేసు రక్తం యేసులో అది లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మీ బలమైన స్థితిలో సమర్పిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా దేవ కడుగుతున్నాందండి. యేసు నామంలో తండ్రి దేవా సోతన మోహిబన ఆరాధన కరగరబిదే తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కడుపు నొప్పితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన ఇస్తాం. మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ఓహేబన సిగార కోరుబిన సిగార కోరుబిదే దేవా కడుపులో తండ్రి ప్రభావ మీ చిత్తాన్ని ఏదైనా వారు బోధించి ఉండేతండి, దాని నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహేబన సిగోరో కోరుబిదే సిగార కోరుబిన సిగార కోరుబిదే మీ శిలువ రక్తం విడివేసినండి. పరిశుద్ధాత్మ దేవా సహాయం నింపుతండి, విడిపించిందండి. ఆమె దేవా కడుపు సంబంధమైన తండ్రి దేవా రోగాలతో బాధపడుతున్న వారిని యేసు మీద ముట్టి స్వస్థపరచముందండి. యేసు నామములో ఇప్పుడు స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా తాకుముద్దండి, విడిపించుందండి. ఓహేబనాసు ఓరోకోరిబినాసు గడ కోరిబినాసు గడ కోరిబిదే దేవా మీకు వందనాలు తండ్రి. దేవా క్రిస్తుగా సాక్షులుగా ప్రతి ఒక్కరును బలపరచుందండి, నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె ఆరాధన ఓహే డబా కరబిల దేవ మరణం వరకు దేవ నమ్మకం ఉండే కృప దేవ దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవ ప్రతి ఒక వ్యక్తి యొక్క దేవ అవసరాలు అద్భుతంగా ప్రభు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నా రాజ్యం నీది మొదటి వెదగుడి, అప్పుడు అని అనుగ్రహిస్తామని వాగ్దానం చెప్పినట్టు ఆమెన్ దేవా ప్రతి ఒక్కరి అవసరాలు యేసునామములో అద్భుతంగా దేవా మీ మహిమాయిస్తుండి అద్భుతంగా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మీటింగ్లో పాల్గొందని మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలం ప్రియులారా 4 గంటల నుండి మనం ప్రార్థన ప్రారంభించబడుతుంది. వీలున్న వారు దయచేసి జాయిన్ చేసుకోవచ్చు. ఎవరైనా కోరి ఉన్నవారు ఎవరైనా ఈ మీటింగ్లో రావచ్చు. దానికి డినోమినేషన్ భేదాలు ఏం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి దాదాపు 7-7:30 దాకా ఉంది. సాయంకాలం ఈవినింగ్ మన మీటింగ్ ప్రియులారా 6:30 నుండి దాదాపు 8 గంటల దాకా జరుగుతుంది. 8. కాబట్టి ఈ మీటింగ్ వరకు మీరు ప్రార్థన చేస్తున్నట్టు మీకు ప్రత్యేక వందనాలు, పాల్గొంటున్నట్టు మీకు ప్రత్యేక వందనాలు. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవసరమైన హల్లెలూయా స్తోత్రం ప్రార్థన సహాయం కానీ, హీలింగ్ కానీ, దెయ్యాల నుండి విడుదల కానీ, ఆత్మీయంగా ఎదుగుదల అలాంటి ఉన్న విషయమైన కోరికలిగిన వారు ఉంటే దయచేసి లింగు ప్రార్థనలు పాల్గొన్నట్టు మీరు దయచేసి ఎంకరేజ్ చేయండి. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.